Hello guys, welcome to the spoken English classes in Telugu. In today's class we are going to discuss about indirect speech only sentences. This is class number 49. Indirect speech only sentences అంటే ఏంటి అంటే మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే మాట్లాడగలిగే వాక్యాలు అంటే సెంటెన్సెస్. ఎందుకు మనం ఓన్లీ వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే మాట్లాడతాం, వాటికి డైరెక్ట్ స్పీచ్ ఎందుకు ఉండదు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇండైరెక్ట్ స్పీచ్ ఓన్లీ సెంటెన్సెస్. ఇండైరెక్ట్ స్పీచ్ ఓన్లీ సెంటెన్సెస్లో మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి లేదా వ్యక్తుల గురించి నిన్ను ఇంక్లూడ్ చేసుకొని అతను నాతో చెప్పాడు, నేను అనుకున్నాను, నీకెవరు చెప్పారు, నీకు చెప్పలేదా, నీకు చెప్పలేదు, అనుకోలేదు, నాకు తెలీదు, ఇలాంటివి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం వాటిని ఓన్లీ ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే చెప్పగలము. ఎందుకనేది చూడండి. ఓకేనా, మళ్ళీ ఒకసారి వినండి. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తి గురించి లేదా వ్యక్తుల గురించి మనల్ని ఇంక్లూడ్ చేసుకొని ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ ఓన్లీ సెంటెన్సెస్ యూస్ చేస్తాము. ఎస్, ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ టోల్డ్ మీ దట్ దే వుడ్ కమ్ హియర్ టుమారో అంటే ఏంటి, వాళ్ళు రేపు ఇక్కడికి వస్తారని అతను నాతో చెప్పాడు. ఇది ఇండైరెక్ట్ సెంటెన్సెస్ స్పీచ్. దట్ వచ్చేసింది కదా ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇక్కడ హీ టోల్డ్ మీ దట్, అదే మనము మామూలుగా అయితే ఏం చేస్తాము, డైరెక్ట్ స్పీచ్లో అయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రం ఎందుకు రాసుకున్నాం, డైరెక్ట్ స్పీచ్లో ఎందుకు రాసుకోమంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో అయితే ఏమొస్తుంది, హీ సెడ్ దట్ దే వుడ్ కమ్ హియర్ టుమారో అంటే ఏంటి, హీ సెడ్ దట్. సెడ్ దట్ దగ్గర మనం మీ అనేది యూస్ చేయలేం. మీ అనేది యూస్ చేయకపోతే మనం ఏం చేస్తాం, ఇక్కడ నాతో, నాతో అనేది ఇంక్లూడ్ చేసుకోలేం. సో దట్ వీ హ్యావ్ టు యూస్ మీ హియర్. సో దట్ వీ హ్యావ్ టు యూస్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇఫ్ వీ హ్యావ్ టు యూస్ మీ, we have to use indirect speech only in this case. Okay, he told me that they would come here tomorrow. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే వాడాము, ఎందుకంటే డైరెక్ట్ స్పీచ్లో నాతో అనేది ఇంక్లూడ్ కాదు కాబట్టి. హీ సెడ్ మీ దట్ లేకపోతే హీ సేస్ మీ దట్, హీ సేస్ దట్. ఓకేనా, అది డైరెక్ట్ స్పీచ్ కాబట్టి ఇక్కడ దట్ అనేది రాదు కదా మనకు డైరెక్ట్ స్పీచ్లో. సో దట్ వీ హ్యావ్ యూజ్డ్ హియర్ దట్ by including me also. So he told me that they would come here tomorrow. అదే విధంగా I thought that they had come for me. I thought that they had come for me. ఓకే, వాళ్ళు నా కోసం వచ్చారని నేను అనుకున్నాను. ఇందులో కూడా ఏంటి, ఇక్కడనేమో చెప్పాడు, ఇక్కడ అనుకున్నాను. ఇవి ఎప్పుడు వాడాలంటే గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ గురించి చెప్పేటప్పుడు చెప్పాడు, చెప్పారు, అనుకున్నాను, అనుకున్నారు, ప్రకటించారు, ఇలాంటివి వచ్చినప్పుడు యూజ్ చేయాలి. ఐ థాట్ దట్ దే హ్యాడ్ కమ్ ఫర్ మీ. ఓకేనా, ఐ థాట్ దట్ అనేది దే హ్యాడ్ కమ్ ఫర్ మీ. అదేవిధంగా ఐ థాట్ దట్ అంటే ఏంటి, నేను అనుకున్నాను ఏమని, దే హ్యాడ్ కమ్ ఫర్ మీ, వాళ్ళు నా కోసం వచ్చారని. ఓకేనా, అర్థమైంది కదా. అదేవిధంగా ఐ థాట్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నేనేమనుకున్నాను, మీరు హైదరాబాద్లో ఉంటున్నారని నేను అనుకున్నాను. ఓకేనా, మీరు హైదరాబాద్లో ఉంటున్నారని నేను అనుకున్నాను. అప్పుడు ఏమి చేయాలి, ఐ థాట్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్. దీన్ని డైరెక్ట్ స్పీచ్లో మనకు చెప్పడానికి రాదు. సో దట్ వీఆర్ యూజింగ్ ఇండైరెక్ట్ స్పీచ్ హియర్. హూ టోల్డ్ యూ హీ వాజ్ హియర్. ఓకే, అతను ఇక్కడ ఉన్నాడని నీకెవరు చెప్పారు. ఫస్ట్ హూ టోల్డ్ యూ, నీకెవరు చెప్పారు, ఏంటి, హీ వాజ్ హియర్. హీ వాజ్ హియర్ అంటే ఏంటి, అతను ఇక్కడ ఉన్నాడని. అదేవిధంగా ఆమె ఆ సినిమా చూసేసిందని నాతో చెప్పింది. అగైన్ షీ టోల్డ్ మీ, ఆమె నాకు చెప్పింది. ఏమని చెప్పింది, దట్ షీ హ్యాడ్ సీన్ దట్ మూవీ, ఆ మూవీ చూసేసిందని చెప్పేసింది. అదేవిధంగా ఐ నెవర్ థాట్, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఒక్క నిమిషం. అతను అలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్, ఇక్కడ థాట్ వస్తుంది. హీ వుడ్ డూ లైక్ దిస్ అంటే ఐ నెవర్ థాట్ దట్, నేను ఎప్పుడూ అనుకోలేదు. హీ వుడ్ డూ లైక్ దిస్. ఓకేనా, ఎలా, అలా చేస్తాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడ నెవర్ థాట్ దట్ అనేందుకు వచ్చేసింది, హీ వుడ్ డూ అనేందుకు వచ్చేసింది. మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో మనము వుడ్ యూజ్ చేస్తాము. ఓకేనా, నిన్న క్లాస్లో నేను చెప్పాను మీకు. ఇక్కడ చూడండి, వీళ్ళు వుడ్ యూజ్ చేస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో. అదేవిధంగా
ఐ నెవర్ థాట్ దట్ ఇది అయిపోయింది కదా. ఐ థాట్ దట్ నేను అనుకున్నాను ఏంటి, షీ వుడ్ థింక్ సో ఆమె అలా అనుకుంటుందని నేను అనుకున్నాను. అదేవిధంగా ఐ డిడ్ నాట్ నో దట్ దే వర్ హియర్ వాళ్ళు ఇక్కడున్నారని నాకు తెలియదు. సో ఎగ్జాంపుల్స్ను బాగా పరిశీలించండి, ఎక్కడెక్కడ ఎందుకు మనం ఇండైరెక్ట్ స్పీచ్ యూజ్ చేసామని తెలుస్తుంది. సో ఇలాంటి వాక్యాలను మనం ఓన్లీ ఇండైరెక్ట్ స్పీచ్లో మాత్రమే యూజ్ చేయాలి, వీటికి డైరెక్ట్ స్పీచ్లో సెంటెన్సెస్ ఉండవు. అదేవిధంగా స్పీచెస్కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో.